హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గర్ల్ బ్లాగ్స్. ఇది ఫెస్టివల్ ముందు రోజు మేము బొమ్మను చేసుకుందాం అనుకున్నాము. మా ఇంటి దగ్గర మా పక్కన ఇంటి దగ్గర అక్కడ చూసాము, మాకు మట్టి కనిపించలేదు. ఆ ఉన్న మట్టితో ఏమో రాదు అని చెప్పారు. సరే పొలం దగ్గర ఉండిద్ది కదా అని చెప్పి పొలం వెళ్ళాము. ఇంకా మట్టి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్త వాళ్ళ ఇల్లు రోడ్డు మీదే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నాము. మా ఇంటికి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలి. సో ఇంకా అక్కడే కూర్చొని చేసుకున్నాము. మేము చేసుకునే మధ్యలో నవ్వుకుంటూ ఉన్నాము. చాలాసార్లు మేము చేస్తున్నాము, అది రావట్లేదు. ఎలాగో చాలా కష్టపడిన తర్వాత ఫైనల్గా అయితే ఫస్ట్ ఒకటి చేసాము. అది మంచిగా వచ్చిన తర్వాత ఇంకా మిగతా 2 చేసాము. సక్సెస్ఫుల్లీ 3 కంప్లీట్ చేసేసుకొని అందరం ఒక్కొక్కటి తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఫెస్టివల్ రోజు ఇది. అమ్మ పొద్దున్నే లేసి ముగ్గు వేసి మొత్తం రెడీ చేసింది. మా అన్నయ్య మా అందరికి పత్రిక తీసుకొని వచ్చాడు. అవి తీసుకుని ఇంటికి వచ్చాము. ఇంకా ఆ పిల్లలు ఇంటికి వచ్చాక మేము రెడీ అయ్యాము, మా డ్రెస్సులు బాగున్నాయి అని చెప్పి అడగడానికని వచ్చారు. ఇంకా మేము కూడా అన్నీ రెడీ చేసుకొని అమ్మేమో అన్ని వంటలు చేసింది, నేను నానేమో పూజకు కావాల్సినవి అన్నీ అక్కడ సర్దేసి ఇంకా మేము కూడా పూజ స్టార్ట్ చేసాము. వినాయక చవితి అంటే తెలిసిందే కదా గైస్, పుస్తకాలకి బొట్లు పెట్టుకుంటారు. మేము కూడా అలాగా మా ఇంట్లో ఉన్న పుస్తకాలు ఏవో కొన్ని ఉంటే వాటికి బొట్లు పెట్టుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాము. పూజ అయిపోయింది. ఈ అక్షంతలు రామ మందిరం అప్పుడు ఇచ్చారు కదా, అవి మా అమ్మ దాచిపెట్టింది మా కోసం. ఇంట్లో పూజ అయిపోగానే అందరం కలిసి ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాము. ఎప్పుడైతే ఎగతాళిగా నవ్వాడో గణపతి బొజ్జ వేడుకొన్నాడట. అంతేకాడ పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చి ఉన్నారట పరమేశ్వరులు. ఆనాడు పూజ జరుగుతుంది. మేము ఫొటోస్ దిగుదామని చెప్పి బయటకు వచ్చాము. కొంచెం సేపు ఫొటోస్ దిగాము. ఈ పిల్లలేమో ఆ కార్తో ఆడుకుంటూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా తర్వాత మేము కూడా ఫొటోస్ దిగి మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళిపోయాము. కొంచెం సేపు కూర్చోగానే ఇంక పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత బొట్టు పెట్టుకోమంటారు కదా, అలా అక్క బొట్టు తీసుకొని వచ్చి పెడుతుంది. నేను వీడియో తీస్తున్నానని వాళ్ళ చేతులు అడ్డు పెట్టుకుంటున్నారు. ఇంకా తర్వాత పూజ అయిపోయిన తర్వాత తెలిసిందే కదా గైస్, ప్రసాదం. ఇంకా అలా మాకు కూడా ప్రసాదం ఇచ్చారు. ఫెస్టివల్ రోజు నైట్ ఇది. మేము మళ్ళీ పూజ దగ్గరికి వెళ్ళాము. ఆ రోజు వర్షం పడుతుంది, పైన టెంట్లోంచి వాటర్ పడుతుంది, చిరాకుంది. కానీ ఇంకా వెళ్ళాము కదా అని చెప్పి అలా కూర్చున్నాము. పూజ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు వర్షం పడుతుందని చెప్పి. పూజ అవ్వగానే ఇంకా ప్రసాదం పెట్టారు. ప్రసాదం తినేసి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం వర్షం పడుతుందని చెప్పి. ఇది నిమజ్జనం రోజు. బొమ్మని స్టేజ్ మీద నుంచి ట్రక్లో పెట్టడానికి అని చెప్పి అందరూ వాటర్తో తడుస్తున్నారు. జై
చేయండి.